నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రకాష్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ తెలంగాణ తల్లి విగ్రహం మీద జరుగుతున్న చర్చ కావచ్చు, లేదా ఈ బతుకమ్మకి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఇదివరకు ఏదైతే విగ్రహాన్ని పెట్టుకున్నామో ఉద్యమ స్ఫూర్తిగా మనం ఆ రోజు తయారు చేయడం జరిగింది. అంటే ఏ దేశంలో చూసినా కూడా, మన దేశంలో చూసినా కూడా తల్లి కంటే గొప్పగా ఉండాలి. అంటే నిన్ను కన్న నీ తల్లి కంటే నిన్ను కన్న మాతృభూమి గొప్పది అనేది ఒక పాట కూడా ఉంది. ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్నా భూమి గొప్పదిరా అని. కాబట్టి మన తల్లిలాగా పెట్టుకుంటే మన తల్లిని మనం గౌరవిస్తాం. మన తల్లిని మనం కించపరుచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక మాతృభూమి పట్ల ఒక గౌరవాన్ని, ఒక భక్తిని ఉంచే విధంగా కిరీటం పెట్టడము, సాంప్రదాయంగా నగలు పెట్టడం అనేది తెలంగాణ ప్రజలు దేవతలను పూజించే విధానంలో భాగం. కాబట్టే కేసీఆర్ గారు గొప్పగా ఉండాలి. ఈ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి ఇవాళ కొత్తగా చేసిందేం కాదు. 2000 ఈ విగ్రహం పెట్టింది 2007లో. 2006లోనే ఒక ఊర్లో ఇటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అది బాగాలేదనే కదా అందరం కూర్చొని ఆలోచించి బిఎస్ రాములు గారు మేమంతా కూడా ఆ రోజు ఆలోచించి ఏం చేశామంటే, ఇట్లా ఉంటే ఏ ఏ స్టేట్లో పెట్టినా కూడా చేతిలో వరి కంకులు, జొన్న కంకులు ఏ స్టేట్లో పెడితే ఆ స్టేట్ తల్లి అవుతుంది. తెలంగాణ ప్రత్యేకత ఉండాలంటే బతుకమ్మ చేతిలో ఉండాలని చెప్పి ఇదే విగ్రహంలో బతుకమ్మ పెట్టారు. ఆ విగ్రహం కూడా గోదావరిఖంలో ఉంది ఇప్పుడు. కానీ ఈ రెండు విగ్రహాల కంటే గొప్పగా ఉండాలని చెప్పి కేసీఆర్ గారు ఇదే ప్రొఫెసర్ గంగాధర్ ఇవాళ ఎవరైతే విగ్రహం చేశారో వారి ద్వారానే ఒక క్యాలెండర్ను ముద్రించారు. ఆ క్యాలెండర్లో కిరీటం పెట్టి ఒక గౌరవభావం కలిగే విధంగా, ఒక దేవతారాధన అంటే దేవతే మనకు ఉద్యమ స్ఫూర్తి అన్న విధంగా ఆయన ఆ రోజు ఉద్యమ అవసరాల కోసం క్రియేట్ చేశారు. ఒకసారి ప్రజల మనస్సుల్లో ఉంది, వేలాది గ్రామాల్లో ఉన్నది, వాడన ఉంది. హైదరాబాద్లో మీకు 100 విగ్రహాల కంటే ఎక్కువ ఉంటాయి. అయితే వాటిని మార్చడం అనేది కరెక్ట్ కాదు. సార్, అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి గతంలో మీరు దీనికి సంబంధించి అంటే కొంతమంది దీని మీద ప్రచారం కూడా చేస్తా ఉన్నారు. సొంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఈ విగ్రహాన్ని అంటే మొన్న కూడా మందకృష్ణ మాదిగ గారు కూడా అంటా ఉన్నారు, కవిత రూపంలో ఉంది, ఆమె కూడా ఒప్పుకుంది, ఆమె చీర ఏ కలర్ అవుతుందో ఆ కలరే ఆ బొమ్మకు పెట్టడం అని ఈ రకంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. దీన్ని కవిత గారు రోజుకో రంగు చీర కడతారు. అట్లా ఏ మహిళ అయినా రోజుకో రంగు చీర కడుతుంది. చీర విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఒరిజినల్గా భరతమాత విగ్రహంలో గులాబీ రంగు చీర ఉండే, తర్వాత దాన్ని సాఫ్రాన్గా మార్చారు, తర్వాత వైట్గా మార్చారు. అంటే భరతమాతకు ఈ రకమైన చీరే ఉండాలి, ఈ కలరే ఉండాలి అని ఎటువంటి జీవో రాలే. అంటే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ప్రజల సెంటిమెంట్కి సంబంధించిన అంశం మీద జీవో ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఎటువంటి జీవోలు లేవు. నేను చెప్దామనుకొని మర్చిపోయినా మీటింగ్లో ఆ మాట. ఇప్పటి వరకు ఎటువంటి జీవో లేదు. ఆ జీవో ఇవ్వడమే అదొక మూర్ఖత్వం. ఎందుకంటే ప్రజల మనసులో ఉన్న వాటి మీద నువ్వు మార్చుతూ జీవోలు ఎట్లా ఇస్తావు? ఏ ఏ చట్టం ప్రకారం ఇచ్చావు జీవో? సరే, నీ గవర్నమెంట్ కాబట్టి ఏదైనా జీవో ఇవ్వచ్చు అనుకుంటే ఇయ్యనియండి. కానీ ఆ జీవో అమలు కాదు. ఇవాళ బతుకమ్మ అనేది తెలంగాణకు ఒక గుర్తింపు. పోనీ ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణకు సంబంధించిన ప్రత్యేకత ఏమన్నా ఉందా? ఇప్పుడు జొన్న కంకులు ఎక్కడైనా పండుతాయి, మొక్కజొన్న ఎక్కడైనా పండుతుంది. గతంలో ఒక తెలంగాణలో 3/4 మొక్కజొన్న పండేది. ఇప్పుడు అది కాదు. ఇప్పుడంతా వరి పొలాలు అయిపోయినాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది చైర్పర్సన్లు కూడా మాట్లాడుతూ అసలు బతుకమ్మ అనేది తెలంగాణ సాంప్రదాయమే కాదు, తెలంగాణలో 70% అసలు జరుపుకోరు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. దీనికి తప్పది. ఎందుకంటే దళితులు బతుకమ్మ ఎందుకు జరపరు అంటే దానికి ఒక కారణం ఉంది. ఎక్కువ మంది దళితులు చర్మ వృత్తిలో ఉండేవాళ్ళు. చర్మ వృత్తిలో ఉన్న వాళ్లకు ఈ వైరస్ అంటుతుందనే ఉద్దేశం ఒకటి. రెండవది, వెనుకటి సాంప్రదాయంలో ఈ మాలలు, మాదిగలు అనే వాళ్ళను ఈ దొరలు కానీ, గ్రామస్తులు కానీ, బీసీలు కానీ వీళ్ళు వాడుకునే మంచినీటి చెరువులలో కానీ, మంచినీటి బావులలో కానీ వాళ్ళు రానిచ్చేవాళ్ళు కాదు. ఆనాటి నుంచి ఉన్న సాంప్రదాయం అది. ఆ రకంగా ఏంటంటే, బతుకమ్మ పుట్టిందే చెరువును శుభ్రం చేయడానికి. అయితే వీళ్ళు చేతుల్లో బతుకమ్మలు పెట్టుకొని మళ్ళీ చెరువుల్లో పోయినట్టయితే వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు కాబట్టి ఈ వైరస్ ఏమన్నా నీళ్ళల్లో వస్తుందేమో అనే దాంతో ఒక ఆరోగ్య కారణం వల్ల ఆ రోజున్న అంటరానితనం అనే సామాజిక రుగ్మత వల్ల ఆ రోజు రానియలేదు. కానీ బతుకమ్మ ఆడరని కాదు, ఇవాళకి కూడా వాళ్ళ వాడలలో వాళ్ళు బతుకమ్మ ఆడుకుంటారు. పోషమ్మ గుడి దగ్గరకు వచ్చి బతుకమ్మ ఆడతారు. బతుకమ్మ దళితులు ఆడరు, లేకుంటే ఎస్టీలు ఆడరు అనేది 100% రాంగ్. అది ఈ ఎమ్మెల్యేలకు ఏం తెలుసు? వాళ్ళకు అవగాహన లేదు. రెండవది, ముఖ్యమంత్రి మెప్పు కోసం ఆత్మను చంపుకొని కూడా మాట్లాడతారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి ఉన్నది.
సో ఇవాళ ఈ విగ్రహం ఏదైతే కొత్తగా ఏర్పాటు చేశారో ఇది ప్రజా ఆమోదం లేదు. ప్రజలంతా కొలుచుకునే బతుకమ్మ ప్రజల ముంగిట్లోనే ఉంది. దాన్నే అంటే ప్రజల ఆమోదం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇలాంటి విషయాల్లో మార్పు చేయాలంటే ఖచ్చితంగా ప్రజల ఆమోదం గాని, ప్రతిపక్ష పార్టీల ఆమోదం కూడా చాలా అవసరం కదా. మరి ఎందుకు అంటే ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరిస్తున్నట్టు? అంటే ఈగోనా లేకపోతే 2 కారణాలున్నాయి. ఒకటేమో కేసీఆర్ అడుగుజాడలను తుడిచేస్తాను అన్నాడు కదా. అందులో ఒక కారణం ఇది కావచ్చు. కేసీఆర్ పెట్టిన బతుకమ్మ చేతిలో ఉన్న తెలంగాణ తల్లిని నేనెందుకు పెట్టాలని అదొక మార్చాలనే ఆలోచన కావచ్చు. రెండవది డైవర్షన్ పాలిటిక్స్ కావచ్చు. ఇప్పుడున్న ప్రజల దృష్టి మాకు రుణమాఫీ సరిగ్గా కాలేదు, మాకు రైతు బంధు సరిగ్గా రాలేదు, వాటి వాటి మీద దృష్టి మరల్చడానికి ఒక లేని అలజడిని సృష్టించడం అనేది కూడా కావచ్చు. మూడోది ఏంటంటే ఒకవేళ కేసీఆర్ అడుగుజాడల్ని తుడిచేయాలనుకుంటే ఆయన కంటే గొప్పగా చేయాలి. కానీ ఈ రకమైన నిర్ణయాలతోని ఆయన ఈ రోజు రోజుకు ఆయన పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి తప్ప ఆయన తగ్గాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నా సలహా ఏంటంటే ఇటువంటి ఈ చిలిపి పనులు అక్కర్లేదు, చిల్లర పనులు అక్కర్లేదు. మీరు కేసీఆర్ లక్ష్యాలు ఏవైతే అనుకున్నారో చాలా ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. మీరు వాటి మీద దృష్టి పెట్టండి, ప్రజలు గౌరవిస్తారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయండి, ఆదాయం పెంచడానికి ప్రయత్నం చేయండి, అప్పు పుట్టియండి. అప్పు చేయడం నేరం కాదు, అప్పులు తీర్చే శక్తి తెలంగాణకు ఉంది. ఆ రకంగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. సరే, ఇంకొక వార్త అయితే బాగా చక్కర్లు కొడతా ఉంది నిన్నటి నుంచి కూడా. అంటే కేటీఆర్ గారిని అరెస్ట్ చేయమని చెప్పి గవర్నర్ గారు ఆమోదం తెలిపారు, విచారణకి ఆమోదించారని చెప్తా ఉన్నారు. తొందరలో మళ్ళీ కేటీఆర్ గారిని కస్టడీలో తీసుకుంటారని ఒక వార్త రావడం జరిగింది. మరి దీన్ని ఎట్లా చూడాలి? గవర్నర్ ఆమోదం కోసం పంపారంటేనే ఏదో ఒక ఆధారం వాళ్ళకు ఉన్నది, వాళ్ళు అనుకుంటున్నారు. ఇది అరెస్ట్ చేయడానికి సరైన ఆధారం అని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే అనుమతి కోరారు. కాబట్టి ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. అరెస్ట్ చేసినంత మాత్రం ఆయన దోషాన్ని కానీ ఆయన నేరస్తులను కానీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన అరెస్ట్ చేస్తారు, బెయిల్ కూడా దొరుకుతుంది. నిన్న అల్లు అర్జున్కి అరెస్ట్ చేశారు, బెయిల్ దొరికింది. ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ళ బీజేపీ ప్రభుత్వం కానీ, 1 సంవత్సరం కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని ఇప్పటి వరకు మీడియా ముందు పెట్టలేదు. పెట్టనప్పుడు ఇది ఒక తప్పుడు కేసే అనుకుంటాం, కానీ వాళ్ళు ఏ కేసు పెట్టినా కూడా అది కరెక్ట్ కేసు అని ఎట్లా అనుకుంటాం? కాబట్టి అర్జున్ కూడా ఇంటెన్షనల్ అనుకోవచ్చా? అంటే మీరు అనుకుంటారు పక్కా ఇంటెన్షనల్ అని నేను అనుకున్నాను. ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం సీట్లో పోయినాక కొంచెం హుందాగా వ్యవహరిస్తాడు, ఇటువంటివి చేయడం అనుకున్నాను. కానీ ఆయన కక్షపూరిత రాజకీయాలనే కంటిన్యూ చేస్తున్నాడు. ఫైనల్ గా అయితే బయలు వచ్చిన తర్వాత కూడా నిన్న రాత్రంతా అక్కడే ఉంచారు, మార్నింగ్ వరకు పంపలే. అంటే ఇంటెన్షనల్ గా నాకు చూడొచ్చు దీన్ని అనేది. అది అంటే దానిలో టెక్నికల్ రీజన్స్ ఏమున్నాయో, ఎందుకంటే బెయిల్ వచ్చినా కూడా షూరిటీస్ పెట్టాలి, ఆ షూరిటీస్ జడ్జి గారు యాక్సెప్ట్ చేయాలి, ఆ తర్వాత బెయిల్ ఉత్తర్వులు వాళ్ళకి చేరాలి పోలీసులకు. కాబట్టి అక్కడ టెక్నికల్ రీజన్స్ ఏందో తెలియదు. బట్ ఏదున్నా ఇది సాడిస్ట్ మెంటాలిటీ. ఒకసారి బెయిల్ వచ్చినాక ఒక 5 minutesలో ఇవన్నీ కూడా ఆన్లైన్లో సర్వ్ చేయొచ్చు కదా. బట్ ఆ రకంగా ఉంచడం అనేది తప్పు. రేపు కేటీఆర్ గారిని కూడా ఇట్లాంటి సాడిస్ట్ చర్యలతోని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉన్నది. అది కేవలం కేటీఆర్కే పరిమితాన్ని అవుతుందని నేను అనుకోవట్లేదు. కేసీఆర్ గారిని కూడా ఏదో ఒక ఆరోపణతోని ఇట్లాగే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. డైవర్షన్ పాలిటిక్స్లో ఇవన్నీ ఎంచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ కాలం నడవవు. ఏదో ఒక రోజు ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి పని కూడా అది నిద్రపోతున్న బీఆర్ఎస్ తట్టి లేపుతున్నట్టుంది. అంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో కూడా దీనికి సంబంధించి అరెస్టులకు సంబంధించి అనుకోవచ్చే ప్రధానంగా. ఎందుకంటే బీజేపీ నాయకుల్ని ప్రధానంగా ఆయన కలుస్తా ఉన్నాడు ఢిల్లీకి వెళ్ళి. సో ఈ ప్రధానంగా ఈ అరెస్ట్కి సంబంధించి అనుకోవచ్చు. బీజేపీ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని నేనైతే అనుకోవడం లేదు. ఆయన మానసికంగా చంద్రబాబుతో ఉన్నాడు, మానసికంగా మోడీతో, అమిత్ షాతో ఉన్నాడు. ఫిజికల్గా మాత్రమే కాంగ్రెస్లో ఉన్నాడు. కాబట్టి అది ఆయన పూర్తి ఆశీస్సులు మోడీ గారి నుంచి ఉన్నాయి, పూర్తి ఆశీస్సులు చంద్రబాబు దగ్గర నుంచి ఉన్నాయి. ఒకవేళ నేను ఒకటే ఆయనకు సవాల్ చేస్తున్నా, నిజంగానే నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే నాగార్జున సార్ మీద పోలీసులు వచ్చి 1 year అయింది. ఆ తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండాల్సిన ప్రాజెక్ట్ అది. అది ఎందుకు ఆంధ్ర వాళ్ళ చేతిలో పోయింది? విభజన చట్టం ప్రకారము, తర్వాత తీసుకున్న నిర్ణయాల ప్రకారం శ్రీశైలం ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉండాలి, నాగార్జున సార్ తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఒక అధికారి, కింది స్థాయి అధికారి పోయి కుడికాలువకు నీళ్ళు ఎన్ని పోతున్నాయని లెక్కలు తీస్తే అరెస్ట్ చేసి మన నాగార్జున సాగర్, మన ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన నాగార్జున సాగర్ మీద ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పెద్ద అధికారులతో క్షమాపణలు చెప్పించుకున్నారు ఇంకోసారి చేయమని. అంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి తీవ్ర ప్రతిఘాతం. కాబట్టి నీకు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఒక ఫోన్ కాల్ చంద్రబాబుకు చెప్పి ఆ పోలీసులను వెనక్కి తీసుకో, అప్పుడు నిన్ను నమ్ముతాం మేము. కానీ అది చేయట్లేదు. రాయలసీమ ఎత్తిపోతుల పథకాన్ని ఆపడం లేదు. ఎన్జీటీ స్టే ఉన్నా కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యథేచ్ఛగా చంద్రబాబు అక్కడ పనులు చేయించుకుంటూ పోతున్నాడు. శ్రీశైలం 4 సార్లు నిండింది, ఇవాళ 100 TMCల నీళ్ళు కూడా కష్టంగా ఉన్నాయి. మరి నీళ్ళని ఎక్కడ పోయినాయి? రాయలసీమకు యథేచ్ఛగా పోతిరెడ్డిపాడు ద్వారా
ఇతర మార్గాల ద్వారా ఎస్ఆర్బీసీ వీటి ద్వారా తీసుకుపోతా ఉంటే తెలుగు గంగ ద్వారా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాడు. అంటే నీకు రేపు ఎండాకాలం వస్తే యాసంగి పంటలకు కల్వకుర్తికి నీళ్ళు లేవు, నెట్టెంపాడుకు నీళ్ళు లేవు. ఈ నీళ్ళన్నీ తీసుకుపోతా అంటే చూస్తూ కూర్చున్నావు. నువ్వు తెలంగాణ ఎట్లయితే తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డదో ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఆంధ్ర వాళ్ళకి సేవలు చేస్తున్నాడు. ప్రభుత్వాలు వేరైనా కూడా రూలింగ్ ఒకళ్ళే అంటారు. ఆ రూలింగ్ ఒక్కటే ఏంటంటే చంద్రబాబు డిఫాక్టో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ, ఈయన ముందున్నాడు, వెనకాల ఆయన నడిపిస్తున్నాడు. లేకపోతే ఈ సంవత్సర కాలంలో ఒక్కసారన్నా నీళ్ళ గురించి మాట్లాడిండా? విభజన జరిగిన తర్వాత 11 ఏళ్ళు అయినా కూడా మన నీళ్ళల్లో మన వాటా రాలేదు. మరి మనం వాడుకున్నాం. ఇదే జయ జయ తెలంగాణ పాటలో కృష్ణమ్మ గోదావరి నీళ్లతో మనం సస్యశ్యామలం చేస్తామని రాసుకున్నాం. నువ్వు ఎందుకు ఒక్క స్టెప్ కూడా వేయట్లేదు? నీకు నిజంగానే తెలంగాణ మీద ప్రేమ ఉందా? దానిలో అప్పులేం లేవు కదా, అందులో బడ్జెట్ సమస్యలు లేవు కదా, ఆ ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడుకోవడమే కదా. అది కూడా చేస్తలేవంటే నువ్వు 100కి 100 వాళ్ళు మానసికంగా చంద్రబాబుతో ఉన్నావు, మోడీతో ఉన్నావు, శారీరకంగా మాత్రమే రాహుల్ గాంధీతో ఉన్నావు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.